ప్రియమిళ్ళరా, రాజుల గ్రంథంలో మనం చూస్తే అక్కడ హిజ్కియా అనేటటువంటి ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈ రాజు పరిపాలనలో ఇవ్వండి శత్రువులు యుద్ధానికి వస్తారు. హిజ్కియా సైన్యం చాలా తక్కువ, చాలా బలహీనమైన సైన్యం. కానీ అశ్షూరు రాజు సైన్యం మాత్రం చాలా బలమైన సైన్యం. అందుకనే రబ్షాకే అనేటటువంటి సైన్యాధిపతి ఉంటాడు. వాడు హిజ్కియాతో ఏమంటాడంటే, హిజ్కియా నీకు సైన్యం తక్కువగా ఉంది కదా, 2000 గుర్రాలను నీకు ఇస్తాను, ఆ గుర్రాల మీద ఎక్కించడానికి నీ దగ్గర మనుషులు ఉన్నారా అని ఎగతాళి చేస్తాడు. హిజ్కియా ఆ లెటర్ని చదివి ఏమంటే చింతించలేదు, కానీ ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాడు. హిజ్కియా మీదకి వచ్చినటువంటి సమస్య, హిజ్కియా మీదకి వచ్చినటువంటి శత్రువులను, హిజ్కియా మీదకి వచ్చినటువంటి కష్టాన్ని దేవుని చేతులకి అప్పగించాడు. ఇప్పుడు అప్పగించి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని పరలోకము నుండి ఒక దేవదూతను పంపించాడు. ఆ వచ్చినటువంటి దేవదూత అశ్షూరు సైన్యములో చొచ్చి ఒక రాత్రికి 1,85,000 మంది శత్రువులను దూత రాత్రికి రాత్రే చంపింది. ఏమండి, హిజ్కియాకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు.